హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అద్వితీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా బాగున్నాయి అన్నీ కూడాను. చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉంది వీడియో అంతా కూడాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి. ఒక్క లైక్ చేసేసేయండి, అంతే. వీడియో మొదలు పెట్టేద్దాం. సో ఈ సారీ చూడండి, చక్కటి సాటిన్ అనమాట. అసలు ఇప్పుడున్న సీజన్కి అసలు చాలా పర్ఫెక్ట్ అండి. అసలు ఎంత బాగుందో, మంచి స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంది, బట్ లైట్ వెయిట్ ఉందన్నమాట. అసలు ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. దానికి మళ్ళీ సీక్వెన్స్ కూడా వచ్చాయండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది శారీ అయితే. అసలు నాకు భలే నచ్చింది. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. మంచి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది శారీ అంతా వస్తుంది అనమాట. అసలు వేసుకుంటే వీటి లుక్ తెలుస్తుంది. ఇట్లా చూసే దానికన్నాను వేసుకుంటేనే వీటి అందం అనమాట. అసలు అబ్బా భలే ఉంది లేని, మంచి కలర్ఫుల్ డిజిటల్స్ అనమాట. అంతా కూడా కలర్ఫుల్ ప్రింట్. చక్కగా షైన్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షైన్ ఉంది, అట్లాగే సాఫ్ట్ అండ్ స్మూత్ అనమాట. సాటిన్, ప్యూర్ సాటిన్ అయితే ఎలా ఉంటుందో అట్లా ఉంది. జస్ట్ ఇది ఇమిటేషనే, బట్ చాలా బాగుంది. జస్ట్ 2500లో ఉంది బడ్జెట్ అయితే. ఇది మళ్ళీ దీనికి సీక్వెన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది అంటించినవే ఏమీ ఊడిపోవు, బట్ రఫ్ అండ్ టఫ్ మెటీరియల్. మీరు ఎలా అయినా సరే యూస్ చేసేయచ్చు అనమాట. మొత్తం శారీ అంతా డిజిటల్ ప్రింట్స్ తోటి, అక్కడక్కడ సీక్వెన్స్ తోటి ఇట్లా హైలైట్ చేశారనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చిన చోట. సో ఇట్లా వస్తుంది. పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది, అంతా సేమ్ అంతా ఒకలాగే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సెల్ఫ్ డిజైన్ లా వచ్చేసింది. ప్లెయిన్ వస్తేనే బాగుంటుందండి, ఎందుకంటే అంత కలర్ఫుల్ డిజైన్ వచ్చింది కదా ఫ్లోరల్స్. సో బట్ ఇది ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది. చాలా బాగుంది, మంచి జారిపోతుంది కదా అండి. చక్కగా ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. కూల్గా హాయిగా ఉండే శారీ అనమాట ఇది. సో ఎవరైనా కట్టేయచ్చు, కొంచెం టీనేజ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ఇలాంటివి. సో ఇంకా ఇందులో కాదు, వేరే డిజైన్స్ ఉన్నాయి, చూసేద్దాం. వరుసగా చూపించేస్తానులేండి, చూడండి. సో ఇంకొకటి వచ్చేసరికి చందేరి అనమాట. అసలు చాలా బాగుంది. ఇది కూడాను మంచి చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది. జూట్ చందేరి ఉంటుంది చూడండి, ఆ టైప్లో వచ్చింది. బ్లాక్ కలర్, బ్లాక్కి మంచి కలర్ఫుల్ డిజైన్ చూసారు ఎంత బాగుందో. పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు. శారీ అంతా మనకి ఇలా వస్తుంది. చూపిస్తాను మీకు క్లియర్గా. ఇలా వచ్చింది చక్కగా లోటస్ డిజైన్ అనమాట. అసలు బాగుంది. ఇది కూడా డిజిటల్ ప్రింట్స్ లాగా లైట్ సిల్వర్ కలర్ బార్డర్ టైప్ వచ్చిందండి. ఇది ప్రైస్ ఎంత అనుకున్నారు? జస్ట్ 1500లోనే ఉంది. 1500కి అసలు చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. జూట్ చందేరి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలాగే వస్తుంది అనమాట. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. మొత్తం శారీ అంతా ఒకలాగే వచ్చింది. ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్. చక్కటి జూట్ చందేరి చాలా బాగుందండి. మంచి కూల్గా ఉంది. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట. ఎలాంటి సీజన్లో అయినా సరే మీరు తుక్కుగా వాడేయచ్చు. అంటే ఏమీ వాష్ కేర్ అలాంటిది ఏం అవసరం లేదనమాట. అంత బాగుంది. సో బ్లాక్ సెంటిమెంట్ ఉంది అనుకుంటే మిస్ చేసుకున్నట్టే. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇదే డైలాగు. చాలా బాగుంది అసలు శారీ అయితే. సో బ్లాక్ మీద పింక్ కలర్ ఫ్లోరల్స్ అవి చాలా బాగా కనిపిస్తున్నాయండి. సో జస్ట్ 1500. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. సో ఇంకొకటి వచ్చేసరికి, నేను ఎప్పుడు నా దగ్గర రెగ్యులర్ శారీస్ డోలా సిల్క్స్ అని చెప్తుంటాను కదా, సో అదే డోలా సిల్క్స్ వచ్చేసాయండి. అసలు చాలా బాగున్నాయి. ఇది ఇంకా ప్రీమియంగా ఉంది. డోలాలోనే నేను ఎప్పుడు చూపించే 1300 1200 ఆ రేంజ్ కన్నా ఇది ఇంకొంచెం ప్రీమియంగా ఉంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, అందుకే ప్రైస్ కూడా ప్రీమియంగానే 1500లో ఉంది ఇది. సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఎంత బాగుందో చూడండి. మనకి జార్జెట్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. డోలాలోనే జార్జెట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చాలా ఫ్రీ ఫాల్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ మీద చక్కగా ఫ్లోరల్స్ వచ్చాయండి. చాలా అందంగా ఉంది శారీ అయితే. పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు. సో ఇది జస్ట్ ఇంతే 1500. చక్కటి కంచి బార్డర్ టైప్ ఇచ్చారు చూసారా, గోల్డ్ కలర్ బార్డర్. చాలా నీట్గా ఉంది. ఎక్కడ పిచ్చి జరీలా ఎక్కడ తెలియట్లేదు అండి. అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. సో మొత్తం అంతా ఒకలాగే వచ్చిందనమాట శారీ అంతా. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్ ఎలా వచ్చారంటే, ఇందులో ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ని ఇచ్చారనమాట. సో ఇది జస్ట్ 1500లో ఉంది. చక్కటి డోలా జార్జెట్. చాలా బాగుంది శారీ అండ్ ఫ్యాబ్రిక్ అయితే. అసలు నాకు భలే నచ్చిందిలేండి. సో ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా కూడా లేవండి, కూల్గా బాగున్నాయి.
సో మంచి వైన్ కలర్, ప్రతి కలరు చాలా బాగుంది. చూపిస్తాను మీకు, వేసుకుంటేనే విట్ లుక్. ఈ జరీ బార్డర్ ఉంది చూసారా, ఎక్కడ మనకి పిచ్చి జరీలా తెలియట్లేదు చూసారా, అంత బ్యూటిఫుల్ గా ఉంది. మంచి వైన్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. ఫ్లోరల్స్ చూసారా ఎంత బాగా హైలైట్ అవుతున్నాయో. మీరు ఇట్లా చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇట్లా లైన్స్ లా వచ్చింది మొత్తం అంతా, శారీ అంతా కూడాను బాగుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. రఫ్ అండ్ టఫ్ యూసేజ్, యాంటిక్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది, బాగుంది. సో ఇందాక గ్రీన్ కలర్ది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, ఇది యాంటిక్ గోల్డ్ అనమాట, కాపర్ గోల్డ్ లా అనిపిస్తుంది. సో ఇది పళ్ళు అంతా సేమ్ ఒకలాగే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో ఫ్లవర్స్ వచ్చాయి చూసారా, ఇదే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్గా బ్లౌజ్ చాలా బాగుంది. జస్ట్ 1500లోనే ఉన్నాయి, లిమిటెడ్ స్టాకే ఉంది, తొందరగా బుక్ చేసేసుకోండి. ఇంకా ఇందులో ఇంకొక కలర్ ఉంది, అబ్బా మంచి కలర్, బ్లూ కలర్, చాలా బాగుంది ఈ కలర్ కూడాను. సో ఇలా వస్తుంది శారీ అంతా కూడాను, చక్కటి ఫ్లోరల్స్ తోటి చాలా బాగా ఉందండి. ఇది చూసారా ఎంత బాగుందో శారీ అయితే. ఫ్లోరల్స్ అవి చాలా బాగా హైలైట్ అవుతున్నాయి, ప్రతి కలర్ మీద చాలా బాగుంది. ఇది మళ్ళీ గోల్డ్ కలర్ బార్డర్ తోటి కంచి వీవింగ్ స్టైల్ వచ్చింది. పైన వైపేమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట. చక్కటి డోలా జార్జెట్, డోలా సిల్కే జార్జెట్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చిందండి, మిక్సింగ్ లాగా చాలా బాగుంది. సో పళ్ళు ఇది, బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా పింక్ కలర్ బ్లౌజ్. ఇందులో పింక్ కలర్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, అదే పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ వచ్చింది అనమాట. జస్ట్ 1500. సో ఇంకొకటి వచ్చేసరికి ఇంకొక ఫ్యాబ్రిక్ ఏంటంటే క్రషెడ్ అనమాట, క్రషెడ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా చాలా బాగున్నాయండి, అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే, అసలు భలే థిన్గా ఉంది చెప్తున్నాను. అవి కూడా మినిమం గ్రామ్స్లో ఉంటాయి. సో చాలా బాగుంది శారీ అయితే. ఇది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది. మీకు క్లియర్గా చూపిస్తాను ఉండండి. ఇది మొత్తం ఓపెన్ అయిపోయింది, టిష్యూ కదా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, బట్ మీరు స్టెప్స్ పెట్టుకుంటే ఆ ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదు అనమాట. సో ఇట్లా మంచి గోల్డ్ కలర్ తోటి చాలా బాగా వచ్చిందండి, డిజిటల్స్ అనమాట అంతా కూడాను ఇలా వస్తుంది. డిజిటల్ ప్రింట్ అనమాట అంతా కూడా, గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది. సో ఇలా ఉంది మొత్తం శారీ అంతా కూడాను. దీనికి మళ్ళీ చూసారా ఇట్లాగా సీక్వెన్స్ బోర్డర్ కూడా వచ్చిందండి, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది బార్డర్ స్టైల్ అయితే. ఇది ప్రైస్ జస్ట్ 2100లో ఉంది, 21కి చాలా బాగుంది ఇది కూడా. సో పళ్ళు ఇట్లా వస్తుంది, కడితేనే వీటి లుక్ ఇలా చూసేదానికన్నాను. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో ఉన్న మెరూన్ కలర్, బ్రిక్ మెరూన్ కలర్ తోటి బ్లౌజ్ని హైలైట్ చేశారనమాట. సో హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది టిష్యూ అనేసరికి. మీరు స్టెప్స్ పెట్టుకుంటే ఎలా పెడితే అలా నిల్చుంటుందండి, ఇలా బుషీగా లేవట్లేదు చూసారా శారీ. మీరు ఎలా కడితే అలా అసలు చక్కగా ఉంది, బాడీ హగ్గింగ్ అది చాలా బాగుంది. ఇంకా ఇందులో ఇంకొక కలర్ ఉంది చూద్దాము. ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది బ్లాక్ అంటారా బ్లూ అంటారా, ఆల్మోస్ట్ బ్లాక్ అని బుక్ చేసుకోండి, డార్క్ నేవీ బ్లూ అనుకోండి. సో ఇది ఇలా వస్తుంది అనమాట, భలే ఉంది శారీ అయితే. మంచి ఎలిఫెంట్ బ్లాక్ ఉంటుంది చూడండి, ఆ కలర్ టైప్లో వచ్చింది. దీని మీద ఫ్లోరల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇట్లా మళ్ళీ పైపింగ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట, చిప్ వర్క్ వచ్చి మళ్ళీ దానికి ఎంబ్రాయిడరీ డిజైన్లా వచ్చింది చూసారా, థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఇలా స్టెప్స్ అయినా సింగిల్ లేయర్ అంటే జస్ట్ 1 స్టెప్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది ఇలాగా. ఇది పళ్ళు 2100లో ఉంది, 2100కి చాలా బాగుంది. ఇట్లా లైన్స్ ప్యాటర్న్ టైప్ వచ్చిందండి, బాగుంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది, కూల్గా అనిపిస్తుంది అనమాట టిష్యూ. సో ఇంకొక శారీ వచ్చేసరికి జార్జెట్లోనే ఈ వర్క్ చూసారా, అసలు ఎంత బాగుందో, మంచి హ్యాండ్ వర్క్ అనమాట అంతా కూడాను. సో ఇది పళ్ళు చూసారా ఎంత బాగుందో, పళ్ళు మొత్తం అంతా బులియన్ స్టిచ్ తోటి హైలైట్ చేశారు. సో ఇది మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ అయితే. సో ఇదంతా మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అనమాట, హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట ఇదంతా. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, చక్కటి జార్జెట్ శారీ,
శారీ అంతా మనకి అక్కడక్కడ వస్తాయి అనమాట, పళ్ళులోకి ఫుల్ వచ్చేస్తాయి. ఇట్లా వర్క్ అయితే ఫుల్ వచ్చేస్తుంది, మళ్ళీ కాంతా స్టిచ్ కూడా వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి హ్యాండ్స్కి వర్క్ వస్తుంది. బాగుంది, జస్ట్ 2500లో ఉంది ఇది కూడా అండి. మంచి జార్జెట్ శారీ అనమాట, చక్కగా లైట్ వెయిట్ ఉంది. కొంచెం లైట్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, బట్ ఇట్లా లేయర్స్ పెట్టుకుంటే ఏం అనిపించదు అనమాట. చాలా బాగుంది అయితే, కలర్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ప్రైస్ వైజ్ అయితే చాలా బాగుంది. ఈ వర్కే ఇవ్వచ్చు అండి, అసలు ఇంత హెవీ వర్క్ వచ్చి దీనికే తీసుకుంటారు చాలానే. అట్లాంటిది మనకి మంచి చక్కటి జోర్జెట్ ఫ్యాబ్రిక్కి ఇంత హెవీ వర్క్ వచ్చి 2500 అంటే బెస్ట్ డీల్. సో ఇంకొక శారీ వచ్చేసరికి మంచి చందేరి, జూట్ చందేరి అనమాట. సో ఇది బాందిని డిజైన్ టైప్లో వచ్చింది, ఇట్లా వస్తుంది అనమాట మధుబని డిజైన్ తోటి. సో మీకు క్లియర్గా చూపిస్తాను నేను. సో ఇది పళ్ళు, ఇది పళ్ళు వేసుకుంటే అసలు అద్దిరిపోయింది. చూసారా శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చక్కగా చక్కటి చందేరి జూట్ అనమాట. జూట్ చందేరి, చందేరిలోనే మనకి జూట్ మిక్స్ అయితే ఎలా వస్తుందో, లెనిన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. ఇదంతా మధుబని డిజైన్ టైప్లో వచ్చింది. జస్ట్ ఇమిటేషనే అండి, ప్యూర్ అయితే కాదు. అందుకే మనకి జస్ట్ 1500లోనే వచ్చాయి అంతే. 1500లో ఉంది, 1500 దట్టు ఫ్రీ షిప్పింగ్. మళ్ళీ ఇట్లా మనకి రెండు వైపులా బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ తోటి బాందిని డిజైన్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది అనమాట. అంతా ఇది ప్రింట్ చాలా చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట, ఎలా అయినా సరే మనం తుక్కుగా వాడేయచ్చు. సో పళ్ళు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్లో ఇచ్చిన కలర్ని హైలైట్ చేశారనమాట, మెరూనిష్ రెడ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇది మధుబని డిజైన్ అది అసలు బ్యూటిఫుల్గా ఉంది కదండి. జస్ట్ 1500కి అసలు చాలా చాలా బాగుంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో అంతే. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ అనమాట. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అంతే. సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అనమాట. అందుకని సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తుంటాయి. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం అనమాట, రోజు చెప్తూనే ఉంటాను సేమ్ ప్రొసీజర్ అనమాట. సో వాళ్ళ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.